హైదరాబాద్ను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లోని బోధి పెవిలియన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో అన్లాగ్ వ్యవస్థాపకుడు సీఈఓ అలెక్స్ కీప్మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి పి కృష్ణారెడ్డి పాల్గొని అన్లాగ్ ఎంఈఐఎల్ సంయుక్త భాగస్వామ్యంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తు నగరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా నగరాల ప్రాధాన్యత మరింత సమర్థవంతంగా మార్చే ప్రణాళికను సంస్థల ప్రతినిధులు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ నిర్వహణను పూర్తిగా సాంకేతికత ఆధారంగా తీర్చిదిద్దే కార్యాచరణను సీఎం ముందుంచారు. సెన్సార్లు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమన్వయంతో ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించడం, పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్ను స్వయం చాలకంగా నియంత్రించడం, నీటి పైపుల లీకేజీలు ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, విద్యుత్ వినియోగాన్ని అవసరానికి అనుగుణంగా నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలకు గ్రీన్ కారిడార్ కల్పించడం వంటి కాగ్నిటివ్ సిటీ కాన్సెప్ట్ను సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్ను ఒకే సమగ్ర వ్యవస్థలో అనుసంధానం చేయాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్లు స్వయం చాలకంగా పనిచేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే వర్షం, వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో అన్లాగ్ ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక పరస్పర సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఆవిష్కరణ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేగం తీసుకురావడం, హైదరాబాద్ను అత్యాధునిక కాగ్నిటివ్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుంది.